ఓకే మాస్టర్స్. జూమ్ లో పాల్గొన్న మహాతుర్భావ జూమ్ లో పాల్గొన్న ఆత్మదేవుళ్ళందరూ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున అందరికి పేరు పేరున ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడో రాసింది మీకు నైట్ సెషన్ లో చెప్పలేదు అనుకుంటాను, మార్నింగ్ సెషన్ లో చెప్పాను అనుకుంటాను. మనం ధ్యానానికి రాకముందు దాకా ఆ, మనం బ్రహ్మ రాసినాడు తలరాతలు కర్మలు అనుకుంటుంటాం. సో దాని మీద కొంచెం రాయడం జరిగింది, అది చెప్తాం మీకు. మొన్నటి దాకా బ్రహ్మల్లో బ్రహ్మ రాసినాడు మన తలరాతలకి కర్మలకి అని బాధపడుతూ కూర్చునేదానికంటే, మన రాతలకి కర్మలకి మనమే సృష్టికర్తలం, అది ఎలా అని తెలియజేస్తున్న కలియుగ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన మాటలు ఆలకిద్దాం, ఆలోచిద్దాం, ఆచరిద్దాం. ఆచరించిన వచ్చిన అనుభవాన్ని అనుభవిద్దాం, అనుభవించిన ఆనందాన్ని అందరికీ తెలియజేసి ఆహ్వానిద్దాం. మన కర్మలకి మన తలరాతలకి మనమే సృష్టికర్తలం, దాన్ని ఎలా అని తెలియజేసిన శ్వాస మీద ధ్యాస అని తెలియజేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారు వేసిన పిరమిడ్ ధ్యానంలోకి ఆహ్వానిద్దాం. అప్పుడు కూడా రాని వారిని, నమ్మని వారిని వదిలేద్దాం, వారు నమ్ముకున్న బ్రహ్మరాత్రలోకి. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పత్రి గారికి చప్పట్లు కొట్టేద్దాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవన్ముక్తి. పాల్గొన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, జడప్రాయంగా ఉన్న అమితి జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమితి జ్ఞానం విన్న కాబట్టి, నేను పెద్ద పండితుడు కాదు, నాకే సాంస్క్రిట్ శ్లోకాలు రావు, మేడంకి తెలుసు నేను పక్కా ఊరమాసు, ఏదో పత్రిజీ దగ్గర వచ్చి చేరిపోయినాను కాబట్టి నాకు తెలిసిన ముక్తి గురించి మాత్రమే చెప్తాను నేను. మళ్ళా మీరు ఏడాడో విని దానికి దీనికి సంబంధం లేకుండా చెప్పినాను అని అనుకోవద్దండి. సో సింపుల్గా ముక్తి అంటే ఏంటంటే విడుదల. దేని నుంచి విడుదల అనేది మీకే తెలుసు. సో మనం వదులుకోవడానికే వస్తున్నాం, కానీ ధ్యానంలోకి వచ్చినాం కానీ తగులుకోవడం ఎక్కువైపోతుంది రోజు రోజుకి మనకు తెలియకుండానే. సో తగులుకోవడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఎక్కడో ఒక బుక్లో రాశాను మేడం, అంటే చదివాను, దాన్ని నా డైరీలో రాశాను, మీకు చెప్తాను వినండి. మా అక్క చెల్లెళ్ళు నలుగురం, 4 పనులు ఎవరికి వాళ్ళే చేసుకుంటూ కొట్లాడుకోకుండా కలిసి బతుకుతున్నాం. ఒక్కొక్కసారి మా పనుల జోరుకు ఒత్తిడికి గురి అయ్యేది మీరే. గాఢ నిద్ర అంటే సుషుప్తిలో తప్ప మాకు విశ్రాంతి ఉండదు. ఆలోచనలు కదలడానికి లేదా ముసరడానికి అదే నెరవేరే స్థానం, సంకల్పం, వికల్పాలు నిద్ర లేకుండా నాలో ప్రవహిస్తూనే ఉంటాయి, దొంతరులుగా ఉంటాయి. అంటే ఇది మనసు చెప్తుంది, మనసు ఆత్మకథ, ఇది హెడ్డింగ్. మనసుకి 4 అక్క చెల్లెళ్ళు, అది స్టోరీ. నేను ఒక సందేహాలు పుట్టను, ఏ పని ఏది నిర్ణయించుకోలేక బుద్ధిమంతురాలైన అక్కగారికి నిశ్చయానికి నివేదిస్తాను. సర్వ వికారాలను, అర్షడ్ వర్గాలను నిలయం నేనే. ప్రపంచం నాలోనే ఉంది. బంధం మోక్షం అనే 2 గట్ల మధ్య నిరంతరం ప్రవహించే మానవ జీవితంలో అనే నదిలో ఏ తీరానికి తీసుకెళ్లడానికైనా సరే సిద్ధంగా ఉండే ఏకైక నావను నేను మాత్రమే. ఆత్మకు అతి దగ్గరలో మా అక్క ఉన్నా, అంటే బుద్ధి, దేహమే ఆత్మ అని తప్పుడు భావంతో మమేకమై సంసారాన్ని తయారు చేసేది ఆమె. గతంలో నమోదైన కర్మ అనుభవాలను, జ్ఞాపకాలను, విషయాలను చింతన చేస్తూ అక్కకు అవసరమైన స్మృతులను అందిస్తూ మా చిత్తం అనే చెల్లెలు కాలక్షేపం చేస్తుంటుంది. నేనే కర్తను, నేనే అనుభవిస్తున్నాను అని విర్రవీగే ఆహారం మా చెల్లెలు. అజ్ఞానానికి మారుపేరు, జనన మరణాలకు విపరీతంగా తిప్పేది ఆమె. మా అందరి దుఃఖానికి కారణం కూడా ఆమె. నలుగురు వేర్వేరు ఇష్ట దేవతలను ఆరాధిస్తాం. చంద్రుడు నా దేవత, ఆయన మనసు నుండి పుట్టాడు, అందుకే మా ఇద్దరి స్వభావాల పోలికలు ఎక్కువ. సూర్యుడి నుంచి చంద్రుడు, బుద్ధి నుంచి నేను ప్రకాశాన్ని అరువు తెచ్చుకున్నాం. ఇద్దరు జడార్థులమే. శాపగ్రస్తుడైన చంద్రుడు
వృద్ధి క్షయాలు లాగే నాది కూడా పొంగు కుంగు స్వభావమే. పొగిడితే పొంగిపోతాను, తిడితే కుంగిపోతాను. ఆనందం కలిగితే ఆకాశం అంత ఎత్తుకు పొంగిపోతాను, లేకపోతే పాతాళానికి కుంగిపోతాను. బుద్ధికి బ్రహ్మ, చిత్తానికి వాసుదేవుడు, అహంకారానికి రుద్రుడు, దేవతలు. మీకోసం మేము ఎన్నో విధాల సేవలు అందిస్తున్నా అందరూ మాపై దాడి చేసేవారే. మమ్మల్ని జయించడం వీలైతే వినాశనం చేయడమే వారి అంతిమ లక్ష్యం. ఎందుకు ఎన్నో మానసిక తత్వ శాస్త్రాలు రచించారు, అనేక ధ్యాన పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. కానీ నిజమైన యోగులకు మాత్రమే మేము లోపడతాం. మిగతా వారందరూ మా గులాములే. ఇదండి ఈ అభాగ్రాల ఆత్మకథ. అయినా ఆత్మ సాక్షాత్కారానికి నేను మాత్రమే సాధనం అని మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఎక్కడో ఒక బుక్ లో నాకు నచ్చి, ఆ బుక్ లేదు, ఓపికగా రాసుకున్నాను. మీకు ఈరోజు దాన్ని చెప్పాల్సిన అవకాశం, అప్పుడెప్పుడో రాసుకున్నవన్నీ కూడా మహాతరబాబులో ఉపయోగపడుతుంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ముక్తికి ప్రధాన భూమికలు కొన్ని పాయింట్స్ చెప్తాను సార్. అంటే మనకి ముక్తి కావాలంటే స్వేచ్ఛలో మెయిన్ స్వేచ్ఛ ఉండాలి. మనకి స్వేచ్ఛల్లో 3 రకాలు ఉన్నాయి: భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. సో భౌతిక స్వేచ్ఛలో మనం ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛ, భౌతిక స్వేచ్ఛలో వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకప్పట్లో మనుషుల్ని చాలా దారుణంగా హింసించేవాళ్ళు. అంటే ఒక షిప్, ఒక పెద్ద పడవలో 300-400 మందిని, గొర్రెల్ని, కోళ్ళ ఫారంలో కోళ్ళను బంధించినట్టు బంధించేసి 3 రోజులకు ఒకసారి వదిలి తిండి పెట్టి మళ్ళా కొరడాలతో కొట్టి దాని లోపల పంపించి ఆ షిప్ని నడపమనేవాళ్ళు. అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో మనిషి జీవితం ఉండేది. కొట్టేవాళ్ళు. ఆ షిప్పుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా వాంతి ఎత్తితే ఆ వాంతిని కూడా తినే వాళ్ళు ఉన్నారు అప్పట్లో. అంటే అప్పుడు వ్యక్తి స్వేచ్ఛ లేదు. పోనీ ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు కొరడాలతో కొట్టినారు. పోనీ ఇప్పుడు మంచి ప్యాకేజ్లో కొడుతున్నారు అంతే. అప్పుడు కొరడాలతో కొట్టినారు, ఇప్పుడు మంచి కార్పొరేట్ వ్యవస్థలో ప్యాకేజ్ ఇచ్చి కొడుతున్నారు. డే అండ్ నైట్ 18 అవర్స్. ఇప్పుడు మా అబ్బాయి యుఎస్ఏలో ఉన్నాడు. ఎప్పుడు రాత్రి తెల్లారి ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటాడు. అంటే స్వేచ్ఛ అనేది లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అనుకుంటున్నాం కానీ లేదు మనకి. సో వ్యక్తిగత స్వేచ్ఛలో ఒకటి, భౌతిక స్వేచ్ఛలో వ్యక్తిగత స్వేచ్ఛ ఒకటి వస్తుంది. రెండోది వర్ణ స్వేచ్ఛ. అంటే నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నాకు పొట్టుంది. అంటే ఇప్పుడు వినాయకుడికి కూడా పొట్టుంది కదా, దాని మీద మనం పద్యం కూడా ఉంది కదా, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అని. అయినా ఉండ్రాలు పెడతాం. అంటే వినాయకుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? వ్యక్తిత్వ వికాసానికి చిహ్నం వినాయకుడు అనమాట. అంటే పొట్టిగా ఉన్నా పొట్టున్నా ఎంత అందంగా ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే మనం ఆలోచించాల్సింది, మనకు మానవ జన్మ ఉత్తమోత్తమైన జన్మ. మనకేమి ఇచ్చినారు? వివేకాన్ని, తెలివినిచ్చినారు. దాని గురించి ఎక్కడో ఒకటి రాశాను నేను. జీవితం ప్రయాణం అయితే కారుని ఎడ్ల బండిలా నడిపామనుకోండి, నువ్వు ఒక వేస్ట్. మంచి కారు కొనుక్కొని ఎడ్ల బండిలా నడిపామనుకోండి, వేస్ట్ కదా. అట్టని విమానంలో నడిపినాం అనుకోండి కార్ని, ఆ జర్నీ నరకానికి దారితీస్తుంది. బండిని వేగంగా నడపాలనేది నీ ఇచ్చ, నీ కోరిక అనుకోండి. వేగంగా నడిపితే ప్రాణాలు పోతాయని చెప్పేది బుద్ధి. బ్రేకుల్ని స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్పేది నియంత్రణ. వేగాన్ని ఆనందించాలా లేక జాగ్రత్తగా నడపాలా అనే నిర్ణయం అనేది వివేకం. అంటే మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు. దేనికి ఉంది? ఎందుకంటే ఇచ్ఛాధీన, అనిచ్ఛాధీన ఇంద్రియాలని ఉంటాయి. అంటే మనకు జంతువులకి ఇచ్ఛాధీన, అనిచ్ఛాధీనలో అనిచ్ఛాధీన అనేది వాళ్ళకి తక్కువ, మనకి ఎక్కువ. వాటికి బై బర్త్ నుండి
ఆత్మ బాగా సపోర్ట్ చేస్తుంది, మనకు ఆత్మ సపోర్ట్ చేయదు. అందుకని మనకు వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని పెట్టారు. ఇప్పుడు మీరు తాబేలు పిల్లని తీసుకున్నారు అనుకోండి, దాని తల చేతులు ఎంత ఉంటాయండి? జస్ట్ ఒక అరంగుళం, మన అరచేతి అంత ఉంటుంది చేతులు, కాళ్ళు, తల అంతా. అది ఏం చేస్తుందంటే కొంత ఒక అడుగు, అరడుగు, ఒక అడుగు ఇసుక తీసేసి సముద్రం కాడ గుడ్డు పెట్టేసి మట్టి దోసేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాంతో ఆ గుడ్డు ఇడిగి పిల్ల పుడుతుంది. ఆ పిల్ల పుట్టినాక ఇట్ట ఇసుకలోకి వస్తుందా, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం అట్ట కాదు కదా, మనం ముందు నుంచే ఏం చేస్తాం, ఫలానా తేదీ అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడుతుంది, ముందు నుంచే జాతకాలు ఎత్తుకొని, పంచాంగాలు ఎత్తుకొని, ఏమే ఏకాదశి రోజు మంచి రోజు చూసుకొని డాక్టర్కే పోయి చెప్తాం మనం, ఫలాని క్షణంలో ఈ టైంలో సిజరిన్ చేయండి, ఈ సైన్లో బిడ్డను తీయండి బయట అని. ఎట్టా సిజరిన్ తప్పదు కదా అని డాక్టర్కే స్కెచ్ చేస్తాం మనం. స్కెచ్ చేసిన తర్వాత వాళ్ళన్నిటికీ సరైన తల ఊపుతారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాడు లేటుగా వస్తాడు, అది మనకు తెలియదు కదా, వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. మన డాక్టర్కే చెప్తాం, డాక్టర్ అండి తల ఊపుతాడు, కానీ జరిగేది లోపల వేరు. ఎందుకంటే ఆత్మకి తెలుసు ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తుంది, అంతే. మీరు జ్యోతికిసుకొని చూపించినా, పంచాంగాలు చూపించుకున్నా, మీరు ఎంత పండితుడి దగ్గర ముహూర్తాలు పెట్టుకోవచ్చినా, ఆత్మ ఎప్పుడు రావాలో భూమి మీదకి దాని ఇష్టం వచ్చినప్పుడే వస్తుంది తప్ప మన తెలివితేటలు అవన్నీ ఆడ పనిచేయి. వాళ్ళు వచ్చి అవునండి ఇంచుమించు మీరు చెప్పిన టయానికి సిజరీన్ అయిపోయిందని ఏదో చెప్పేస్తాం మనం, చెప్పేసి ఫీజు తీసుకేసుకుంటాడు. సో కాబట్టి అంటే ఆత్మ అంటే మనకి సంబంధం చూడండి, నేను ముక్తి అంటే ఇవన్నీ ముక్తిలోకే వస్తుందండి, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దండి. మనం డెలివరీ అయ్యేటప్పుడు మేడం, అంటే బిడ్డ పుట్టేటప్పుడు మనల్ని ఫస్ట్ తాకేది ఎవరండి? మీరు చెప్పండి ఆన్సర్, మీరు అడ్మిట్ చేయండి. డాక్టర్ సార్. ఫస్ట్ బిడ్డను బయట తీసేది ఎవరు? నర్సులు, డాక్టర్. డాక్టర్. అంటే మనకి సంబంధం లేని వ్యక్తులు మనల్ని తాకారు. మరి చనిపోయినప్పుడు మనల్ని తాకేది ఎవరండి? కాల్చేటప్పుడు సంబంధం లేని వ్యక్తులే కదా. మనల్ని తీసుకెళ్లి పాడిగట్టి దింపుడు కాలం దింపి మన బంధువులందరినీ బియ్యం వేసి అక్షంతలు వేసేసినాక మనం తాకం, కడిగే చోటే తాకుతాం. కానీ దాని తర్వాత అంతా కూడా వాళ్ళే మొత్తం బిల్లు పే చేసేసి A to Z వాళ్ళే, మొత్తం కట్టేది, పసుపు పూసేది, గుడ్డ కట్టేది అంతా వాళ్ళే బాడీని తాకుతారు, మనం దాకం. అంత తాకి ఎత్తుకొని పోయి శ్మశానంలో పెట్టినా కూడా ఆడ కథ చెప్పి లాస్ట్లో ఎత్తి స్ట్రక్చర్ బండి మీద పెట్టి తీసుకెళ్లి కరెంటుది ఉంటే కరెంట్ దాని మీద పెట్టేస్తాం. ఆ కట్ల మీద ఒక కర్పూరం పెడతారు, జస్ట్ మన అగ్గిపుల్ల గీసి అంటిస్తారు తలకొరి పెట్టేవాళ్ళు, కరెంటుది ఉంటే. అంటే పుట్టినప్పుడు సంబంధం లేని వాళ్ళు తాకుతున్నారు, పోయేటప్పుడు సంబంధం లేని వాళ్ళు తాకుతున్నారు. మధ్యలో ఎందుకండి ఈ సంబంధాలు? చూసారా ఎంత ఎంత దీంతో తగులుకున్నాం మనం. మనం అంటే మనకు 4 ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచారి ఒక ధర్మం, వానప్రస్థం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని. సో బ్రహ్మచార్యం అనేది ఓకే, అది ఫస్ట్ ధర్మం అనుకోండి. గృహస్థ ధర్మం వచ్చిన తర్వాత వానప్రస్థం అంటే మన పిల్లలు పుట్టేంత వరకే మన పని, మన బాధ్యత, మన ధర్మం. పిల్లలకి పెళ్లి చేసేంత వరకు మన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు రవీంద్ర సార్ ఉన్నారు, రవీంద్ర సార్ని నేను కనపడినప్పుడు అడుగుతా, మీ అబ్బాయి ఏం చేస్తాడు అని, మీ కొడుకు ఏం చేస్తాడు అని అడుగుతా. ఇప్పుడు సార్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరింది అనుకోండి, మండపంకి వచ్చినాక పెళ్లి కొడుకు ఆడా అని అడుగుతా నేను. అంటే దేవుడు ఆటోమేటిక్గా రవీంద్ర సార్ పేరు తీసేసినాడు పత్రికల్లో నుంచి. మనం కొట్టుకోవచ్చు, మనం పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టి పత్రికలు అద్భుతంగా కొట్టచ్చు, బ్యానర్లు కూడా వేయచ్చు. కానీ మండపంలోకి వచ్చినాక అక్కడ అందరు పురోహితులు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పట్టరండి అంటారు. అంటే ఆ పక్క వాళ్ళ పేర్లు తీసేస్తారు, ఈ పక్క మన పేర్లు ఆటోమేటిక్గా తొలగించబడతాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పట్టరండి అంటారు. మరి పెళ్లి కొడుకు కూతురు అంటే అన్నా చెల్లి కదా, అంతరార్థం అదే కదా. అంత కొడుకు కూతురని పదాలు ఉన్నాయి అంటే అన్నా చెల్లికి పెళ్లి చేయకూడదు కదా. సో కారణం ఏంటంటే తల్లి ప్రకృతి అయితే తండ్రి పరమాత్ముడు. కాబట్టి ఈ సృష్టిలో ఎవరు అనాథలు లేరండి.
నా అభిప్రాయమే అది. సృష్టిలో ఎవరు అనాథలు లేరు. పరమాత్ముడు ఉన్నంతకాలం, ప్రకృతి ఉన్నంతకాలం మనం అందరం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళమే. ఇదంతా తెచ్చుకున్న నాటకం వాళ్ళు, ఈ తల్లి తండ్రి. మొన్న మార్నింగ్ క్లాస్లో చెప్పాను నేను, వాళ్ళింతే వీళ్ళింతే నేనింతే అని. ఎంతమంది విన్నారో తెలియదు కానీ, వాళ్ళింతే అంటే అత్తగారి సైడ్ వాళ్ళు, వీళ్ళింతే అంటే అమ్మగారి సైడ్ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇంతే. ఇప్పుడు లలిత మేడం ఒక కత్తి అనుకుందాం. లలిత మేడం ఒక కత్తి అవ్వాలి. కత్తి అవ్వాలంటే ఏం కావాలి? దాన్ని కొట్టేదానికి ఒక సమిటి కావాలి. ఆ కింద ఒక దిమ్మి ఉండాలి. ఆ దిమ్మి మీద సమిటి పెట్టి కొడితే కత్తి తయారవుతుంది. మరి కత్తి మనకు అనుకూలంగా రావాలంటే కొలిమి ఉండాలి, మంటలో పెట్టాలి. ఇప్పుడు ఆ మంట గురువు అనుకోండి, సమిటి వచ్చి లలిత మేడం అత్తగారు, కింద దిమ్మి వచ్చి వీళ్ళ అమ్మ సైడ్ వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు సమిటితో కొడతారు, వీళ్ళు సమిటితో దిమ్మితో కొడతారు. ఇద్దరు రెండు పక్కల దరువే. కాబట్టి మీ జీవితంలో ఎవరేమని అంటే వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అని అనుకోండి, అంతే. మీరు మారద్దండి, మారినట్టు ఉండండి, అంతే. సో కాబట్టి ఆ ఆ వ్యక్తిగత స్వేచ్ఛలో, అంటే నేను దానికి దీన్ని ఎందుకు కనెక్ట్ చేస్తానంటే, గృహస్థు వానప్రస్థం కాడ క్లారిటీ కోసం చెప్తున్నాను నేను. మన బాధ్యత ధర్మం ఏంటి, మండపం దాకే. అక్కడ మళ్ళా ముడి బియ్యము, వడి బియ్యము, తాలిబొట్టు, తలంబ్రాలు, బాసికం, ఇదంతా పెద్ద కథ. దాంతో సింపుల్గా ఏం చెప్తానంటే, తలంబ్రాలు అంటే అంబరం అంటే ఆకాశం, తల అంటే పైన ఉంటుంది. జ్ఞానానికి చిహ్నం భీము. సో ఒకరి తల మీద ఒకరు తలంబరాలు పోసుకుంటారు. అంటే జ్ఞానంలో నేను నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహకరించు. ఇద్దరు ఆత్మజ్ఞానంలో సహకరించినాక తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అంటే ఏంటి? మనం నక్షత్ర లోకాల నుంచి వచ్చినాము, తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ తాలిబొట్టుల శక్తి ఏమి ఉండదండి. తాలిబొట్టు అంతా తీసిపెట్టి ఉద్యోగాలకు పోతున్నారు. తాలిబొట్టు లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పెద్ద ఫ్యాషన్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఇప్పుడు. అది ఇప్పుడంతా కూడా జీలకర్ర బెల్లం మీదే ఉంటుంది. సంస్కారాలన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేది అక్కడే. అంటే మనం చెప్తాం కదా, వాడి తల మీద చేయి పెట్టి వ్యాపారంలో ముంచేసినాడబ్బా అనేసి. ఇది కూడా అంతే. ఒకరి మీద ఒకరు చేయి పెట్టి, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ముంచే, నేను నిన్ను ముంచేస్తాం. ఇద్దరు కొట్టుకొని మునగితే మునగదాం, తేలితే తేల్దాం. తెచ్చుకున్నాం కదా, ఎతికి మరీ తెచ్చుకున్నాం. బొట్టు కట్టేది స్త్రీకి కాదండి, కోరికకి. స్త్రీ అంటే కోరిక. స్త్రీ అంటే ఎలా రాస్తారు? సారాసి గుడి దీర్ఘం ఇచ్చి తావొత్తిచ్చి రావొత్తిస్తారు. అంటే సద్గుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలని జయిస్తే గుడి దీర్ఘం అమ్మవారు అవుతారు. అది స్త్రీ రాశి అక్షరం. అంటే కోరికకి స్త్రీని జయించాలి. కాబట్టి నువ్వు వంగి ఎవరికి బొట్టు కడుతున్నావు? ప్రకృతి అనే మాయకి బొట్టు కడుతున్నావు. అంటే నీ జీవితంలో అక్కడి నుంచి మాయ కర్మ జీవితం స్టార్ట్ అయిపోతుంది. అందుకని అక్కడ మంగళ వాయిద్యాలు కూడా పెట్టుంటారు. మంగళ వాయిద్యాల్లో నేను ఎవరి పెళ్లికైనా పోతే ఆడ కూర్చొని ఎక్కువ డోలు సన్నాయి వింటుంటాను నేను. అంటే భార్య ఏదో ఒకటి సన్నాయి మారి నొక్కుతానే ఉంటుంది, వీడు డోలు కొట్టినట్టు కొడతానే ఉంటాడు. ఈ మధ్యలో ఆ తాళాలు వచ్చి పిల్లలు అనమాట, చింగ్ 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 అని వాళ్ళు ఏదో ఒకటి కొడతా ఉంటారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏడైనా పెళ్ళికి పోతే ఎంజాయ్ చేయండి దీన్ని, మంగళ వాయిద్యాలను చూసి. ఫీల్ అవ్వద్దండి. చాలా తమాషగా ఉంటుంది అనమాట. వాడు బాగా గట్టిగా ఓస్తాడు, వీడు గట్టిగా కొడతాడు. ఫ్యామిలీతో వెళ్తే చెప్పండి, మీ భార్యకి అది ఎందుకు పెడతారు మంగళ వాయిద్యాలని అడగండి. సో అక్కడ మాయకి బొట్టు కడతాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఆట స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మాస్టర్స్ మీరు ఏమాత్రం తగులుకోకూడదు. ఇంకా మళ్ళా వాళ్ళు కడుపు నెల శ్రీమంతం, అమ్మమ్మని పిలుద్దామా, నానమ్మకి ఇచ్చేద్దామా, వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు. ఎందుకంటే మగోడు కానీ వయసు అయిపోయిందంటే ముసలోడు అంటారు. రిటైర్డ్ అవునంత వరకు విలువ, గౌరవం అన్నీ ఉంటాయి. రిటైర్డ్ అయిపోయినాక మగోడిని ముసలోడు అనేస్తారు. మనం తీసుకునే నిర్ణయాలంతా వాళ్ళకి అప్పుడు విసుగైపోతుంది. గుర్తుపెట్టుకొని ఎత్తి తెప్పి పొడుస్తారు. స్త్రీ మాత్రం తెలివైంది, చాలా తెలివిగా పిల్లల పక్క మారిపోతుంది. ఆమెనేమనరు, ఆ పక్క మారిపోతుంది. ఎందుకనంటే ఆమెకి తెలుసు ఇంకా మనం పిల్లల మీద ఆధారపడాలనేసి. వాళ్ళకి తెలుసు ఇంకా మనకు ఫ్రీగా ఆయమ్మ కావాలంటే లలితమ్మే కావాలా. మనవడో కొడుకో కూతురో పుడితే ఎవరు చూడాలా? లలితమ్మే చూడాలా.
సార్ ఎందుకు చూస్తాడు, చూడ్డు కదా. అందుకని దీని మీద ఒక కథ చదివాను నేను, అంటే పంచతంత్రంలో ఉంది. ఒక ముసలావిడ, 60 ఏళ్ళు ముసలావిడ, మీకు ఇంతకు ముందు చెప్పాను, కొత్త వాళ్ళు వినండి బాగుంటుంది. ఆ ముసలావిడికి 60 ఏళ్ళు, పెద్ద ఆయనకి 70 ఏళ్ళు. ఆ ముసలావిడ అంటుంది, మీ నాన్న బాగా తలదింటున్నాడు రా, నస పెడుతున్నాడు, భరించలేకపోతున్నాను అని. అప్పుడు కొడుకు అడుగుతాడు, పెళ్ళైనప్పుడు ఎట్టుండేవాడని. పెళ్ళైనప్పుడు నోరెత్తేవాడు కాదురా, అప్పుడు ఎత్తలేం కదా, కొత్తగా పెళ్ళి నోరెత్తి ఏం ఎత్తుతాడు, ఎత్తలేడు. నేను పుట్టినప్పుడు అంటే, నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఎత్తుకొని ఆడించుకునేవాడు, మళ్ళీ ఆయన పనులలో ఆయన వెళ్ళిపోయేవాడు. ఇప్పుడే ఒక 10 ఏళ్ళుగా బాగా తలదంటున్నాడు, నస పెడుతున్నాడు అని అంటే, ఇప్పుడు కొడుకు అంటాడు, నానే కాదు మగోళ్ళందరూ ఆ వయసు వచ్చినాక నస అయిపోతారు, ఎందుకంటే తొందరలో నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయే రోజులు వచ్చినాయి. పెళ్ళైనప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉంటే నాన్నకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, కాబట్టి చివరి రోజులు మా నాన్నని ప్రేమిద్దాము. పెళ్ళైనప్పుడు ఉన్న ప్రేమే 30 ఏళ్ళు కాపురం చేసినా కొనింది అనుకోండి, ఏమవుతుంది, తట్టుకోలేం కదా. మీరు ఆర్టిఫిషియల్ నవ్వుకి రియల్ నవ్వుకి తేడా చూడొచ్చు. ఇప్పుడు లలితా మేడంకి, లేదు నా పెళ్ళి అనుకుందాం, ప్రతిసారి లలితా మేడాన్ని ఎందుకు, కానీ ఇప్పుడు నాకు పెళ్లి కుదిరింది, నేను పద్మావతితో రిసెప్షన్లో నిలబడుకున్నాను అనుకోండి, ఆ స్పర్శ, చెయ్యి చెయ్యి తగిలేటప్పుడు ఆ స్పర్శ చాలా బాగుంటుంది. ఎన్ని 1000 మంది రాని, 2000 మంది జనాలు కూడా రాని, ఆ, మొత్తం మనసు బుద్ధి అన్నీ ఆ స్పర్శ మీదే ఉంటుంది ఏకాగ్రతగా. అప్పుడు ఎవరు పలకరించినా ఒక ఎరినవ్వు నవ్వుతాం మనం, ఆర్టిఫిషియల్ గా. సహజ సిద్ధంగా నవ్వు ఉండదు. అది వేరే. నా పెళ్లి తమాషా ఏంటంటే, తెల్లారి 1:30 కుదిరింది ముహూర్తం. ఆ 1:30 కంటే రాత్రి అంతా రిసెప్షన్ లో నిలబెట్టినారు, మళ్ళీ మంగళ స్నానాలు, మళ్ళీ భోజనాలు. శివరాత్రే 1 గంటకి ఈ అమ్మాయికి ఒడిబా టెంకాయ కట్టారు, పట్టు చీర వేసి వడ్డానం వేసి టెంకాయ కట్టారు, నాకు జారిపోయే పంచి కట్టారు, కిపాస్ మారి. ఆ నిద్ర వస్తుంది ఒక పక్క. సరే అని పోయి కూర్చున్నాము, వినాయకుడు పూజ. ఈ అమ్మాయి ఎడం పక్క కూర్చోబెట్టారు. వినాయకుడు పూజ చేసేటప్పుడు ఈ అమ్మాయికి 1:30 కదా తెల్లారి, చెయ్యి తీసుకొని వచ్చి నా మోకాల మీద పెట్టి అక్షింతలు వేస్తుంది. ఒకసారి ఊహించండి మేడం, ఇప్పుడు ఏం పూజ చేయగలుగుతాం. మొత్తం పోయా. చూడండి మాయ చేసే పనులు ఎన్ని ఉంటాయి. అది ఇప్పుడు చేయి పెడితే మొత్తం బీపీ పెరుగుతుంది అనుకోండి, 170కి వస్తుంది. 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదే పద్మ చేయి పెడితే చాలా వణుకొస్తుంది. మొన్న బీపీ పెరిగిందని ఒక మేడం చెక్ చేసింది, హాస్పిటల్కి పోతే బీపీ చెక్ చేసినారు. అంటే రోయ్ హాస్పిటల్కి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని పోయాను. వాళ్ళు పీజీ డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి, క్యాజువాలిటీలో ఒక మంచం మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయి తీసుకొచ్చి మెర్కురీది పెట్టి బీపీ చెక్ చేసింది. నా పక్కన మంచం మీద మనిషి చనిపోయి ఉన్నాడు, ఆ పక్కన వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఆడ కూర్చోబెట్టి నాకు బీపీ చెక్ చేయన్నారు. ఇప్పుడు బీపీ పెరుగుతుందా తగ్గుతుందా? 170 చూపించింది అది. యాజ్ యూజువల్ పెరుగుతుంది. ఆ వెంటనే, అంటే ఫస్ట్ చెకప్ చేసేది కన్సిడర్ చేయకూడదు మనం. బీపీ చెకింగ్ అంటే కంటిన్యూగా 5 రోజులు వాకింగ్ చేసుకొచ్చిన తర్వాత బెంచ్ మీద పండబెట్టి పనుకోబెట్టి చేయాలి, అది రూలు. ఫస్ట్ చెకప్కే ఫైనల్ చేసేయకూడదు బీపీని. ఏం సార్ మీకు 170 చూపిస్తాం సార్, బీపీ ఎక్కువ ఉందంటే, నువ్వు శవం పక్కన కూర్చోబెట్టి తీస్తే బీపీ ఎక్కువ ఉండకుండా ఏముంటుంది? బీపీ ఖచ్చితంగా ఉంటుంది మేడం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనుకుంటున్నారు, అది కాదు మేడం. బీపీ అంటే భార్య మీద ప్రేమతో కూడా బీపీ వస్తుంది, బాధ్యతలు పెరిగినా కూడా బీపీ వస్తుంది, భార్య పెట్టే ప్రెషర్ వల్ల కూడా వస్తుంది. ఆ బీపీ అనే దాంతో ఇంత అర్థాలు ఉన్నాయి మేడం. భార్య పనికి మాలదైనా బీపీ వస్తుంది, దాన్ని ఇట్టు మార్చుకుందాం, భర్త పనికి మాలనోడైనా బీపీ వస్తుంది ఆడవాళ్ళకి, భర్త మీద ప్రేమతో అయినా బీపీ వస్తుంది. అంటే బీపీ భర్త ప్రేమ, భార్య ప్రేమ, అన్ని చూడండి, బీపీ భలే కుదిరింది ఆ పేరు మాత్రం. అది రివర్సల్ చేసుకునే దానికి లేదు. అట్లాగా అక్కడ వరకే మనం ఆ తలంబరాలు పోసి, కాళ్ళు గడిగి, కన్యాదానం చేసి, అత్యంతలు చల్లేసి, అక్కడి నుంచి మీరు ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అంటే ఇంక మనం ఇప్పుడు ఒక 20 ఏళ్ళోడు 30 ఏళ్ళోడు అన్ని విదేశాలు అన్ని టూర్లు చూసేదానికి టైం ఉందా? లేదంటే ఇప్పుడు రమేష్ స్వామి, ఒక స్వామి ఉన్నారు పెద్ద ఆయన, సార్కి ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో టైం ఉంటుంది అనుకుందాం.
స్వామి తిరిగి చూసేవాళ్ళన్నీ. ఎవరికి తొందరగా తిరగాలి ప్రపంచం అంతా చూడాలనుకుంటే? మనమా పిల్లలా? మనమే కదా. మనకు తక్కువ టైం అయింది కదా. మనం సాయంత్రం 4 గంటలకు సూర్యుడి మారి అయిపోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళా మనం తగులుకునే పనులు చేయకూడదు. అందుకని ఇప్పుడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యక్తిగత భౌతిక స్వేచ్ఛలో వ్యక్తి స్వేచ్ఛ ఉండాలా. అది ఉందా లేదా చెక్ చేసుకోండి. వర్ణ స్వేచ్ఛ, నేను పొడుగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా ఇవన్నీ వద్దు. మనం అందరికన్నా హీరోగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఈరోజు 850 కోట్ల మంది జనాభాలో రాత్రి డాక్టర్ కొన్ని వేల లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ రాయిస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బతకలేవు నువ్వు అని. ఆ లిస్టులో లేవు మనం. సగం దేశాల్లో తుపాకుల మధ్యలో కాపురాలు చేస్తున్నారు, అక్కడ పుట్టలేదు మనం. కొందరికి సోపులు పడవు, కొందరికి వంకాయలు పడవు, కొందరికి గోంగూర పడదు. అట్లాంటివన్నీ ఏమి లేవు మన బడికి. ఆ బీహార్ సైడ్ పోయినామంటే అరగ్రామ్ ముక్కు పుల్లకే చంపేస్తున్నారు పిల్లకాయలు. అట్లాంటి పిల్లలు పుట్టలేదు. ఒకసారి ఊహించుకోండి, తెల్లారితో గుద్దికి మనం ఎంత అదృష్టవంతులమో. ఎప్పుడో పోవడం కాదండి, ప్రతి శ్వాసకు పుట్టి చనిపోతాం మనం. శ్వాసలు వెంట వెంటనే జరగదు, కుక్కకు జరిగినట్టు జరగదు మనిషికి. కొన్ని మిల్లీ సెకండ్లు నిలబడుతుంది, బయట వచ్చి నిలబడి పోతుంటుంది. అది పోయింది రాకపోయినా వచ్చింది పోకపోయినా ఆగిపోతాం, మనం ఎత్తిపోతాం. అది ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, దానికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాలి. కాబట్టి అంటే వర్ణ స్వేచ్ఛ అంటే రంగు ఇవన్నీ లేదని ఫీల్ అవ్వద్దండి. ఇంకోటి వచ్చి లింగ స్వేచ్ఛ. ఆడవాళ్ళు మీరు బలహీనులు, అనగదొక్కేది, నువ్వు మొగుడింతే అని ఆమె తిట్టేది, ఇవన్నీ పట్టించుకోవద్దండి. మళ్ళీ ఇదొకటి, పుడితే ఆడపిల్లలనే కనాలి, మగవాళ్ళు దేనికి అని ఇట్టా మాటలు మాట్లాడకూడదు. ఈరోజు చాలా ట్రెండ్ మారిపోయిందండి. మీరు ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా, అంటే 5వ క్లాసు 6వ క్లాసు ఎదిగే పిల్లలు ఉన్నా, అంటే 7 ఏళ్ళ తర్వాత అన్ని మారుతాయి కాబట్టి అట్టాటోళ్ళు ఉంటే కూడా ఇద్దరు అన్నాదమ్ములు ఇద్దరున్నా, అన్నా చెల్లి ఇద్దరున్నా, మీరు ఎవరు ఒక్కరిని క్లాస్ బీకాలన్నా తిట్టాలన్నా ఇంకోరు ఉండకూడదు. మీ భర్త ముందు కూడా ఆ పిల్లగాడిని ఏమనకూడదు. మీరు భార్య ఉంది, భర్త తిడుతున్నాడు అనుకో, భార్య సైలెంట్కి వెళ్ళిపోవాలి చూసి ఉన్నట్టు. తల్లి తిడుతుందంటే ఆ భర్త వెళ్ళిపోవాలి. అంటే ఈరోజు పిల్లలు, హైజీనిక్ పిల్లలు ఎలా ఉన్నారంటే, కూడా పుట్టిన వాళ్ళ దగ్గర కానీ తల్లి తండ్రి ఎవరి వ్యక్తుల ముందు తిట్టినా వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతినేస్తుంది. వాళ్ళు మనల్ని చాలా విలనిజంగా ఏడిపించే విధంగా మైండ్ సెట్ ఉంది, మారిపోతారు. మన మారి చిన్న రోజులు మారి కాదు, తిట్టినా కొట్టినా వాతలు పెట్టినా కోడగుర్జీలు వేసినా చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు అప్పట్లో. వీడేం చేసుకోలే, ఆడికి బోళ్ళేయడని. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. కొంచెం హార్ష్గా మాట్లాడినా ఏదో ఒక మత్తు మందు తినే ఏదో ఒకటి చేసి వచ్చి పీకలు కోసేసే జనరేషన్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతినకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎవరైనా ఇద్దరే కౌన్సిలింగ్ ఇవ్వండి అంతే. కంపారిజన్ చేయొద్దండి, ఇంకొకరి ముందు తిట్టద్దండి. మీరు పర్సనల్గా కూర్చొని కొడతారో తిడతారో ఏదైనా కానీ మీరిద్దరే ఉండాలి. మళ్ళీ కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు సపరేట్గా మాట్లాడుకోండి. అది ఎలా ఏంటి అనేది, పిల్లల్ని ఎలా పెంచవచ్చు అనేది చదువు ఏకాగ్రత అని యండమూరి వీరేంద్రనాథ్ బుక్ ఉంది. 50 రూపాయలు ఇస్తే దొరుకుతుంది మీకు విశాలాంధ్రలో. దాన్ని మాత్రం ప్రతి పేరెంట్, పిల్లలున్న పేరెంట్ చదవండి, చాలా బాగుంటుంది. నేను చాలా మందికి ఇచ్చాను కూడా బుక్. అది 50 రూపాయలే కదా అని కొని ఇచ్చాను నేను. పిల్లల్ని ఎలా పెంచాలనేది అందులో ఉంటుంది. సో ఇక ఇందులో పోతే అంటే రాసి పెట్టా నేను. ఇంకోటి వచ్చి దేహ బానిసత్వం, అంటే దేహం మీద స్వేచ్ఛ ఉండాలి మనకి. ఇది ప్రధానం. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని అంటే వెంటనే బాగున్నామని వేస్తాం మనం, ఉత్పదం. నిజంగా బాగుండాలంటే 5 విషయాల్లో బాగుండాలి మీరు: శరీరపరంగా, ఆరోగ్యంగా, ఆదాయంగా, సామాజికంగా. ఇట్లా 5 రకాలుగా మీరు ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు. ఆరోగ్యం, ఆదాయం, శరీరం, సామాజికంగా, ఆర్థికంగా. సో అన్నిటికి బేస్ ఏంటి? శరీరమే. అంటే దేహమే కావాలి. ఫౌండేషన్ బాగుంటేనే మీరు ఎంత కన్స్ట్రక్షన్ అయినా చేయొచ్చు. సో ఏదైనా చేయాలన్నా దేహమే ప్రధానం. కాబట్టి ఆ దేహ స్వేచ్ఛలో మీకు ఏముండాలంటే, మీరు తినేది మొత్తం ఈ కలియుగంలో ఇప్పుడు ట్రెండ్ అంతా దేని మీద నడుస్తుందంటే ఆహారం మీదే నడుస్తుంది. మీరు ఎంత ఎన్లైట్మెంట్ అవ్వాలన్నా, ఇంద్రియాలు మీ మాట వినాలన్నా, అంటే ఇందులో ఇంద్రియ స్వేచ్ఛ కూడా వస్తుంది.
అది ఇది కలిపి చెప్పేస్తాను నేను. శరీర స్వేచ్ఛలో ఇంద్రియ స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే ఓషో ఏమంటాడంటే స్వేచ్ఛ అని అంటే మీకు స్వేచ్ఛ ఉండడం కాదు, ఇంద్రియాల మీద మీకు స్వేచ్ఛ ఉంటే మీకు స్వేచ్ఛ ఉన్నట్టు. అది తిన్నాం అని అంటే నేలకు మళ్ళీ కోరకూడదు. అది మీకు ఉందే లేదా, నాలుగు మాట మీరు వింటున్నారా, మీ మాట నాలుగు వింటుందా, అది మనం నిర్ణయించుకోవాలి. అట్లా ఇంద్రియాల మీద మనకు ఉండాలి. వినకూడదు అంటే చెవులు వినకూడదు, వింటుంది అంటే మన ఇంద్రియం, మనం దాని మీద మనకి హక్కు స్వేచ్ఛ కోల్పోయాము లేదనమాట. వాటి మీద మనకి స్వేచ్ఛ ఉందా లేదా. సో మనం తీసుకునే ఆహారం రెండు రకాలుగా మారుతుందండి. ఒకటి స్థూల శరీరానికి, ఒకటి సూక్ష్మ శరీరానికి కన్వర్ట్ అవుతుంది మనం తీసుకునే ఆహారం. ఒకటి ఫిజికల్ బాడీకి, రెండు మెంటల్ బాడీకి వెళ్తుంది. మనం ఏ ఆహారం తీసుకుంటే దాన్ని బట్టి. వేస్ట్ ఏమవుతుంది, మలం రూపంలో కింద వచ్చేస్తుంది. సో ఎంత అద్భుతం అంటే ప్రకృతిలో మనకు వేస్ట్ అయింది వదిలేసింది భూమాత తీసుకుంటుంది. భూమాత ఆహారంగా తీసుకొని అది వేస్ట్గా వదులుతుంది. అది వేస్ట్గా ఏం వదులుతుంది, పండ్లు కూరగాయలు అవన్నీ వేస్ట్గా భూమాత వదులుతుంది. దాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఇది. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాము, చెట్లు పీల్చుకుంటుంది, చెట్లు ఆక్సిజన్ మనకు వదులుతుంది కదా. సో అందుకని ఈ భూమి మీద ప్రకృతి జీవించే సర్వ సృష్టి అంటే సకల జీవరాశులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయండి. గివ్ అండ్ టేక్ పాలసీలో కరెక్ట్గా ఉన్నాయి, పరమాత్ముడి విధి విధానంలో కరెక్ట్గా ఉన్నాయి. ఒక మనిషి అనేవాడే గందరగోళంగా తయారైపోయినాడు. వీడు చెట్లు నరికేస్తున్నాడు, భూమిని తవ్వేస్తున్నాడు, సముద్రాల్ని ఆయిల్ తీసేస్తున్నాడు. చూసింది 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 ప్రకృతికి ప్రకోసింపి అంటే కోపం వచ్చి ఇంకేమి చేయలేము అనుకొని ఒక వైరస్ వదిలింది. దాని దగ్గర చాలా అస్త్రాలు ఉందండి ప్రకృతి దగ్గర. మనమేమో అనుకుంటాం కానీ ఒకే ఒక వైరస్ వదిలింది. అంటే ఇప్పుడు కరోనా వదిలింది లేటెస్ట్గా. పార్ట్ 1 పార్ట్ 2 ఋతురాగాల సీరియల్ మారి వదులుతానే ఉంటుంది అది వైరస్ని. కాకపోతే నా చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయి. కలరా వచ్చింది, ప్లేగ్ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, బర్డ్ ఫ్లూ వచ్చింది, టైఫాయిడ్, మలేరియా, ఇట్లా చాలా వైరస్లు వదులుతూనే ఉంటుంది అది. అంటే 1% ప్రకృతి వల్ల హాని జరిగితే మనకి 2% ఇతరుల వల్ల జరుగుతుంది. అంటే పాము కొరికేయడం, తేళ్లు కొరికేయడం, ఎవరైనా ఇద్దరు కొట్లాడుకొని కత్తితో పొడుచుకోవడం, ఇట్లాంటివన్నీ 2% ఇతరుల వల్ల జరిగే హాని మనకి. 97% మనకున్న అజ్ఞానం, అహంకారం వల్ల మనం చేసుకునే తప్పుదు. ఇక్కడ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి తప్ప మిమ్మల్ని ఎవరు సరిదిద్దలేరు. అదైతే ఫిక్స్ అయిపోండి. ఇది ఎప్పుడో కృష్ణుడే చెప్పేసినాడు, అర్జున ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అర్జున, నిన్ను నువ్వు ఉద్ధరించుకోని. నాకు వచ్చిన డౌట్ ఎవరా అంటే ఎవరిని ఉద్ధరించలేనప్పుడు నిలబడి 720 శ్లోకాలు ఎందుకు చెప్పినాడు ఈయన అని అనిపించింది. తెలుసు కదా, దానికోసం అంతసేపు నిలబడి అతనికి ఇన్ని శ్లోకాలు ఎందుకు చెప్పాలి. కనీసం పని వచ్చింది ఆ జన్మలో మోక్షం అంటే ఆ జన్మలో మోక్షం కూడా రాలా. నెక్స్ట్ జన్మలో భక్త కన్నప్పుగా మోక్షం వచ్చింది అంటే చెప్పిందంతా నిజమే కదా. ఎవరిని ఉద్ధరించలే, అర్జునుడు కూడా ఉద్ధరించలేకపోయినాడు, ఆ జన్మ రాలా. పని బుద్ధుడికి తెలుసు ఆ విషయం, బుద్ధుడికి కూడా తెలుసు. మరి అంత చక్రవర్తి, అంత కుబేరుడు ఆస్తిని వదిలేసి బిచ్చం ఎత్తుకొని తిరిగాడు, మరి ఆయనకి తెలుసు కదా. పని మన పత్రిజీకి తెలుదా ఎవరిని ఉద్ధరించలేమని. మరి 40,000 రూపాయలు ఉద్యోగాన్ని వదిలేశాడు తేలిగ్గా, 2 అమ్మాయిలు ఉండి. సో ఇక్కడ నాకు అర్థమైంది ఎవరంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలని అంటే కేవలం మనమే చేసుకోవాలి. మనం చేయాలి అని అంటే ఆచరణ చేయాలి. ఆచరణ చేయాలంటే నేను చేస్తేనే నేను చెప్పనవుతుంది, చెప్తేనే చేయనవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిందే. అందుకనేసి దేహ స్వేచ్ఛ ఎక్కువ ఉండాలి. ఇది కాకుండా దాంపత్య స్వేచ్ఛ, ఇది ప్రధానం అండి. దీని గురించి జూమ్లో ఎక్కువ చెప్పలేను కానీ భార్యాభర్తలు ఇద్దరు ఎలా అంటే అర్ధనారీస్తత్వంలో ఉండాలి, శివపార్వతుల్లాగా ఉండాలి. అంటే అరుచుకునే దంపతులు, ఆదర్శ దంపతులు, ఆది దంపతులు. ముందు కొలాయిల కాడ అరుచుకున్నట్టే కాపురాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కొంతకాలానికి సీతారాములు మారి ఆదర్శ దంపతులుగా మారాలి. దాని తర్వాత ఆది దంపతులుగా ఉండాలి. అట్టని ఎల్లకాలం ఆది దంపతులుగా ఉండాలన్నా కూడా బోరే. మామూలుగా దీంతో ఇంతకుముందు ఇక్కడ చెప్పాను ఎక్కడ చెప్పాను కన్ఫ్యూజన్, కానీ మళ్ళీ చెప్తా నేను. దాంపత్యాలు 4 రకాలు ఉంటాయి భార్యాభర్తలు. మొగుడు దేవుడు అనుకో, పెళ్ళాం దెయ్యం. పెళ్ళాం దేవత అనుకో, మొగుడు దెయ్యం. మొగుడు దేవుడు అనుకో, పెళ్ళాం దేవత. ఇద్దరు దెయ్యాలే. 4 రకాల కాపురాలు ఉంటాయి.
సో కాబట్టి నేను దేవుడు శివుడు పార్వతి మారు ఉంటాను ఎల్లకాలం అనుకుంటే బోరే. ఎందుకంటే ఇంతకుముందు రిసెప్షన్ కథ చెప్పాను కదా, మళ్ళీ ఆడికి వస్తా నేను. ఆ బొట్టు కట్టేంత వరకు ఆ స్పర్శ, ఆ ఎనర్జీ బాగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ 60 ఏళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఈ ముసలోడు ఇటు తిరుక్కొని నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉంటాడు, ఆ ముసలి అటు తిరుక్కొని బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం తాత అవ్వతో పలకం అంటే దాని మోకం, ఇన్నేం లేగిందే గొప్ప విషయంలే అంటాడు. అప్పుడు రియల్ నవ్వు వస్తుంది. అందుకని ఎప్పుడు ఆది దంపతులు మారున్నాలన్నా కష్టం. ఎందుకంటే పార్వతీదేవి అలిగి వస్తేనే 7 సార్లు భూమికి వచ్చి తీసుకెళ్ళినాడు శివుడు. కాబట్టి వాళ్ళకే తప్పలేదు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని అనుకోవద్దండి. ఒక్కోసారి మీరు దేవుడి పాత్రలో ఉంటే భార్య దెయ్యం పాత్రలోకి వెళ్తుంది. మనకు తెలిసిన నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ప్రౌఢాత్మలో ఉన్నాం అనుకోండి. మీకు తెలుసు కదా ఆత్మల స్టేజ్: శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. సో మనం యవనాత్మలో ఉన్నాం, పిరమిడ్ మాస్టర్లంతా. ఇంకా ప్రౌఢాత్మలోకి వెళ్ళలేదు. అంటే పత్రిజీ గారు ప్రౌఢాత్మ అనుకోండి. యవనాత్మ ప్రౌఢాత్మ మధ్యలో కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి ఈక్వల్ ఆత్మని ఇవ్వరు. మనం ఏ స్థాయిలోనో ఆ ఈక్వల్ స్థాయిలో ఉన్న ఆత్మలు మన చుట్టూ ఉండవు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే మారే ఉంటారు. కాబట్టి ఆ ఆత్మ స్థాయిని పట్టుకొని ఈ దాంపత్యంలో వచ్చి ఒక్కోసారి మీరు దేవుడుగా ఉన్నారు అనుకోండి, ఆ పాప ఇంట్లో ఎవరో ఒకరు దెయ్యం పాత్ర తీసుకుంటారు. అప్పుడు నవ్వుకోండి అంతే. లేదు ఆమె దేవత పాత్రలో ఉందనుకోండి, మీకు బోరు కొట్టిందంటే మీరు కొంచెం దెయ్యం పాత్ర చేయండి, పర్లేదు. పోయి కొంచెంసేపు ఏడిపించండి, ఏదో ఒకటి అనండి. అలా అంటే కొంచెం కోపం వస్తుంది ప్రకృతికి, కొంచెం ఇంట్లో సరదాగా ఉంటుంది. ఒకసారి పద్మావతి నాకు ఏదో గొడవ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనింది. నువ్వు వెళ్ళడంలో తప్పు లేదు పద్మ, నా వల్ల నీకు కోపం వచ్చింది, నువ్వు వెళ్తావు న్యాయమే, నీ వల్ల కూడా నాకు కోపం వస్తుంది కదా, నేనే అడిగి పోవాలని అడిగాను. ఏం సార్ ఈ డౌట్ మగవాళ్ళందరికీ ఉంది కదా, మనమే అడిగి పోవాలి. ఆమెమో అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది, అమ్మ వేడిగా చేసి పెడుతుంది, అక్క వచ్చిందని తమ్ముడు బాగా చూసుకుంటాడు. మనం మాత్రం ఆధారపడినాం కదా, ఆధారపడినే కేడిపీయడం అలవాటు ఆడవాళ్ళకి. పెళ్లి వరకు గాంధీ మహాత్మా మరి మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. పెళ్ళి అయినాక ఆమె వచ్చి అన్ని చేస్తుంది కదా, ఆధారపడిపోయినాక ఏడిపించడం వాళ్ళకి ఒక సైకాలజీ ఆనందం అనమాట. ఆనందంగా ఉంటే అన్ని చేస్తుంది, బాధ వస్తే ఏమీ చేయదు. అది ఆనందంగా ఉన్నింది అనుకోండి వేడి అన్నం పెడతారు, కోపంగా ఉన్నారనుకోండి సద్ది పెడతారు, ముందు రోజు పప్పు వేడి చేసి పెడతారు. ప్రేమగా ఆనందంగా ఉంటే వేడివేడిగా పెడతారు. అది మెయిన్. సరే నేనేమన్నా అంటే ఓకేలే పద్మ, తప్పు లేదు, నా వల్ల అట్ట అయినావు, సారీ కూడా చెప్తాను నేను, నీ వల్ల కూడా నేను అట్ట వింటాను కదా, ఏడిపోవాలి నేను, మందంగడికి పోయి మంద అయితే తాగుబోతులా అని చెప్తారు. సన్యాసుల దగ్గరికి పోతే పెళ్ళాం ఎందుకని తిడతారు. నువ్వు తిట్టినా నీ చుట్టే తిరగాలనుకునేది ఏమైనా న్యాయమేనా? నేను ఆయనకి చెప్తామంటే ఆయన వయసు అయినాక చూసుకోలేడని నాకు ఇచ్చినాడు, మళ్ళీ ఆయన మీద పోయి ఎందుకు బరువు అవుతావు? ఒక పని చేయి, ఇంట్లోనే ఉండు. ఇండియా పాకిస్తాన్ మారుందాం, నువ్వు అటు తిరుక్కో, నేను ఎటు తిరుక్కుంటా. నువ్వు నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను. ఇట్లా ఇడియాపెడమంగా ఉన్నాం. 4 రోజుల తర్వాత చిన్నగా నవ్వు, నేను చిన్నగా నవ్వుతాను. అట్ట మళ్ళా కొత్తగా ఉంటుంది ఆ చూపు కలవడం. అట్ట రాజీపోదాం, అంతేగాని అమ్మ దగ్గరికి పోతా, నాయన దగ్గరికి పోతా, తమ్ముడి దగ్గరికి పోతా, వాళ్ళ పిల్లలతోనే వాళ్ళు లేక చేస్తున్నారు, మళ్ళీ నువ్వెందుకు భారం అవుతావు? సో ఈ కన్ఫ్యూజన్ ఉంది. మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి మన ఎనర్జీ ఉన్నప్పుడు కన్విన్స్ చేయాలి, వాళ్ళ ఎనర్జీ ఉన్నప్పుడు వాళ్ళ మాట కూడా వినాలి మనం. అంటే ప్రతి వ్యక్తిలోనూ స్త్రీ పురుషుడు ఇద్దరు ఉంటారు కదా, ఒక్కోసారి మనలో స్త్రీ లక్షణాలు కూడా బయటపడతాయి, అప్పుడు వాళ్ళ పురుష లక్షణాలు బయట వస్తాయి. దాన్ని గుర్తించాలి మనం. తెలుసుకున్నాం కదా, ఇన్ని రోజులు క్లాసులు వింటున్నాం, అన్నీ తెలుసు కాబట్టి మనలోనూ అంత ఇళ్ళకాలం కంటిన్యూగా మేలుకున్నంత సేపు మగవాళ్ళలో పురుషుడు ఉంటాడని అనుకోకూడదు. మనలో కూడా కోరికలు వస్తాయి కదా, స్త్రీ లక్షణాలు వస్తాయి. అది గుర్తించాలి, మారిపోవాలి. అందుకని కాపురాలు 4 రకాలు. దాంపత్యం గురించి అది ఎంత బాగుంటే, అంటే ఈ మధ్య ఒక సైకాలజిస్ట్ నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏం బా మీరు ధ్యానం చెప్తారు, వాళ్ళు ఆడవాళ్ళు 40-45 అంతా వచ్చి ధ్యానంలో కూర్చునేస్తారు, గంటలు గంటలు ధ్యానం చేస్తారు, జీ శరీరం అశాశ్వతం అనుకుంటారు, నేను ఆత్మ అనుకుంటారు, ఏదేదో చెప్పేస్తారు. మీరు ఏదేదో చెప్పేసిన దానివల్ల వాడు మొగుడు వస్తే మొగుడిని దగ్గర కూడా చేర్చట్లేదు.
మొగుడిని తిడుతున్నారు, దూరం పెడుతున్నారు, పెద్ద గొడవలు అయిపోతామని కౌన్సిలింగ్ లేకపోతున్నానని చెప్పాడు నాకు. అంటే మనం ధ్యానం చేసేది ఎందుక? అది కాదు కదా. మనం ధ్యానం చేసేది భగవద్గీత పుస్తకాలు, అటయోగం అన్నీ చెప్పినారు కదా అని చెప్పేసి నేను భీష్మించుకొని కూర్చుంటాను. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, పెళ్లి వయసుకు వచ్చేసినారు, నీకు ఇంకా ఈ పాడు బుద్ధులేంది ఇట్లా తిట్టుకునేదానికి స్పిరిచువాలిటీకి వచ్చేది. ఇప్పుడు పిల్ల ఆఫీసుకు పోతున్నాడు, కాఫీ ఇచ్చింది, వేడయింది, తిట్టినాడు, అరిచినాడు, వేడివేడిగా ఇస్తావా టైం అయ్యేటప్పుడని. పోతా పోతా బండిలో నుంచి వినాయకుడి గుడి కాడ వినాయకుడికి బండిలో నుంచి ఫ్లయింగ్ ముద్దు ఇచ్చినాడు. ఇంట్లో ఏమో పెళ్ళాన్ని తిట్టినాడు, ఆడపోతా వినాయకుడికి ఫ్లయింగ్ ముద్దు ఇచ్చినాడు. ఆ ముద్దేదో ఇంట్లో ఇస్తే వచ్చేటప్పటికి వేడివేడిగా అన్నం పెడతాది కదా. అది కదా తెలుసుకోవాలి స్పిరిచువాలిటీ అంటే. అది కదా కావాల్సింది. ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమ చూపించడం కాదు, కోపం వచ్చినప్పుడు ప్రేమను చూపించగలిగితే అది ఎన్లైట్మెంట్. అది కొంచెంసేపట్లో ప్రేమగా మారిపోవాలి, అంతే తప్ప తాటాకు మారి లారీ టైర్ మారి బోక్ కంటించినట్టు 2 రోజులు వారం రోజులు కాలకూడదు. కోపం ఎప్పుడు తాటాకు మారి ఉండాలి. తాటాకు ఎప్పుడైనా అంటిస్తే 2 నిమిషాలు కూడా పట్టదు, 2 సెకండ్ల కాలి ఆరిపోతుంది. అది అదే చెప్తారు కదా, ఉత్తముడి కోపం క్షణకాలం, మధ్యముడి కోపం 2 గడియలు, అతముడి కోపం 2 రోజులు, పాపిస్తాడు కోపం సత్యాంత వరకు అంటారు. సో కోపం ఉండాలి. కోపానికి ఆపోజిట్ త్యాగం. అర్షడ్ వర్గాలకు 6 ఆపోజిట్ ఉన్నాయి కదా. కోపం తగ్గాలంటే త్యాగం చేసేది నేర్చుకోవాలి, క్రోధం తగ్గాలంటే ప్రేమించేది నేర్చుకోవాలి, లోభం తగ్గాలంటే సేవ చేసేది నేర్చుకోవాలి. ఆ 6 నేర్చుకుంటే ఈ 6 తగ్గిపోతాయి. ఈ 6కి 6 ఆపోజిట్ ఉంటాయి. అది ఎప్పుడవుతుంది? సాధన చేసి, ధ్యానం చేసి, సజ్జన సాంగత్యం చేసి, పుస్తకాలు చదువుకొని ఉంటే సరిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ధ్యానం వస్తారు, పోను ఆపేసి తగ్గిపోతుంటారు. కానీ కాకపోతే వాళ్ళకి తెలియదు ఏమంటే, ఇకపోతే అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ముక్తిలోకి వద్దాం. ముందు భౌతిక స్వేచ్ఛలో కొన్ని విషయాలు చెప్పాను నేను, దాని తర్వాత మానసిక స్వేచ్ఛ. మానసిక స్వేచ్ఛ అంటే మనకు మన మీద ఎక్కువ ప్రభావం ఏముంటుందంటే సమాజంలో జరిగేటివి ఎక్కువ స్టోర్ అయిపోతాయి. అంటే ఇందులో రాజకీయం ఉంటుంది, పొలిటికల్గా. ఇప్పుడు మనం ధ్యానం చేసినా కూడా ఆ రాజకీయాలు మనకు తెలియకుండా మనలో ఎంటర్ అయిపోతుంటుంది. టీవీ చూస్తాం, న్యూస్ చూస్తాం కాబట్టి ఏదో ధ్యానం చేసేసినామా మళ్ళా రాజకీయాలు, ఆ రాజకీయాల్లో మన లోపలికి ఎక్కిపోవడం, దాంతో నమ్మకాలు, ఇవి ఇట్లా అవన్నీ యాడ్ అయిపోతాయి. కుల మతాల గురించి. ఇప్పుడు ప్రకృతిని అంతా సృష్టించినాడండి దేవుడు. ప్రకృతిని అంతా, చెట్లు పుట్లు అన్నిటినీ సృష్టించి, కొండల్ని కోనల్ని అన్నిటిని సృష్టించి, మానవత్వం ఉన్న మనిషిని ఒకడిని సృష్టించినాడు. వాడికి మానవత్వం అనేది ఒకటి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కరుణతో ఈ సకల సృష్టిని కాపాడుకుంటాడని పెట్టాడు. దేవుడు చేసిన పొరపాటు ఏంటంటే కొంచెం బుద్ధిని పెట్టాడు. వీడు బుద్ధిని పెట్టే కొద్దికి వీడికి అహం పెరిగింది. అహం పెరిగే కొద్దికి వీడు కులాన్ని మతాన్ని కొనుక్కున్నాడు. మతం వచ్చి మానవత్వాన్ని చంపేసింది, కులం వచ్చి ఆ ప్రేమను చంపేసింది. దేవుడు దండం పెట్టి వెళ్ళిపోయాడు, నీతో నేను ఆగలేనురా బాబు, నీ కర్మ నువ్వు పడి లేసు చేయి అనేసి. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు మానవుడు అని పేరు నిన్నదా ఇన్నా నేను, తిరుపతి మహాయజ్ఞంలో ఒక స్వామి చెప్తున్నాడు, మానవుడు అని అంటే అమ్మలో నుంచి మాని, నాన్నలో నుంచి నాని, గురువులో నుంచి ఊను, దేవుళ్ళలో నుంచి డూను, 4 అక్షరాలు తీసుకొని వచ్చి మానవుడు అని పెట్టారంట. ఎంత అద్భుతం కదా. నిన్న మీరు చూసుంటే లైవ్ వచ్చింది నిన్న, కుర్తాలం పీఠాధిపతి శిష్యుడు, అంత 25-27 ఏళ్ళ అబ్బాయి, జమీందార్ ఫ్యామిలీ, వాళ్ళ ఆయన కలెక్టర్, అన్ని వదిలేసుకొని ఆ గురువు దగ్గర చేరిపోయి ఉన్నాడు. నిన్న వచ్చింది సాయంత్రం లైవ్ వచ్చింది, మీరు విన్నారో లేదో కానీ ఆ అబ్బాయి చెప్పాడు. అది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మానవుడు అనే దానికి గురువు, తల్లి, తండ్రి, గురువు, దైవం, దాంతో నుంచి 4 అక్షరాలు తెచ్చి మానవుడు అనేవాడి పేరు పెట్టారు. మళ్ళా మనం మనిషి అని పెట్టుకున్నాం. సో కాబట్టి మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడది. అంటే బతుకంతా డబ్బు ఆడదాని కోసమేనా? ఇంకేం లేదా జీవితంలో? వాళ్ళేమో డబ్బు పెట్టి కట్నం కింద వాణ్ణి కొనుక్కొని వాళ్ళు బాధపడుతున్నారు,
కట్టుకున్నాక దానికోసం డబ్బు కోసం వీడు బాధపడతాం. ఇద్దరు బాధలే. పోనీ అంతగా తింటే ఏమైనా ఉపయోగం ఉందంటే మళ్ళీ డైట్ ఏం తిన్నా అరగదు. అన్ని మళ్ళీ తిన్నాక మళ్ళీ అంటే రుచులకు అలవాటైనప్పుడు అభిరుచులకు అలవాటైనప్పుడు అన్ని పోగొట్టుకుంటున్నాం. ఇకపోతే ఆధ్యాత్మిక బానిసత్వం, దీంతో నియమ నిబంధనలు ఉండదు, విషయ బానిసత్వం. ఆధ్యాత్మిక బానిసత్వం గురించి మీకు తెలుసు కాబట్టి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో కాబట్టి ఇంకొన్ని రాసుకున్నానండి, అది చెప్తా నేను. మీరు రాసుకో, మళ్ళా వినొచ్చు లేదంటే రాసుకోండి. ఇతరులను ఎరిగిన వాడు తెలివైన వాడు, తన్ను తాను ఎరిగిన వాడు జ్ఞాని. ఇతరులు జయించిన వాడు బలవంతుడు, తన్ను తాను జయించిన వాడు శక్తివంతుడు. ఆనందాన్ని ఎరిగిన వాడు భాగ్యవంతుడు, తన మార్గానికి తాను కట్టుబడిన వాడు ధైర్యవంతుడు. వినమ్రమై ఉండు, పరిపూర్ణత నొందుతావు. తల వంచుకో, తలెత్తుకొని తిరుగుతావు. నీలో ఏమీ లేకుండా చూసుకో, పూర్తిగా నింపబడతావు. జ్ఞాని ఎప్పుడు తనను తాను ప్రకటించుకోడు, అందుకే ప్రకాశిస్తాడు. తన పట్ల ఆసక్తి కలిగి ఉండడు, అందుకే ఆకర్షణ కలిగి ఉంటాడు. అతనిలో పోటీతత్వం ఉండదు, అందుకే ప్రపంచంలో ఎవరు అతనితో పోటీ పడలేరు. కొన్ని ఇంపార్టెంట్ మేడం, మీకు చెప్దామని రాశాను. ఇతరులు తప్పులు చూడడం వలన మనిషికి తానే హాని చేసుకుంటూ ఉంటాడు. తప్పులు కనిపెట్టి చివరికి అదే అతని స్వభావంగా మారిపోతుంది. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండు లేనిదే జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గాని బతకలేం, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థం అవుతుంది. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. సహనం అంటే దండించే అధికారం అవకాశం ఉన్నా దండించకపోవడం. అంటే ఈ లక్షణాలు ఉండాలి. సహనం అంటే నాకు చాలా సహనం అండి అని కొంచెం కొట్టేది కాదు. సహనం అంటే దండించే అధికారం ఉన్నా అవకాశం ఉన్నా దండించకుండా పోవడం అనేది సహనం లక్షణం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. డబ్బు ఎక్కువయ్యి దాన ధర్మాలు చేయకుండా అలాగే దాచిపెట్టుకో లోబిని చూస్తే లక్ష్మీదేవిని అవుతుంది. ఇదంతా నా భూమి అని గొప్పగా భావించే వాడిని చూసి భూమాతను అవుతుంది. ప్రాపంచిక విషయాలకై మోజులో పరిగెత్తే వాడిని చూసి ఇంద్రియాలను అవుతాయి. దీన్ని బట్టి రోజుకి ఎన్నిసార్లైనా నవ్వచ్చు మనం. మరణం లేని ఆత్మ పరమాత్మని సేవింపక దేహమే తాను అని మురిసిపోయే మానవుణ్ణి చూసి మృత్యుదేవత అవుతుంది. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. ఇది పత్రిజీ గారు చెప్పింది, రాసి పెట్టుకున్నాను, అది చెప్తున్నాను. ఏది చేసినా యుక్తాహారంగా చేయాలి. యుక్తాకారంతో భుక్తి, యుక్తాకారంతో రక్తి, యుక్తాకారంతో యుక్తి, యుక్తాకారంతో శక్తి, యుక్తాకారంతో ముక్తి. అంటే శరీరంలో తీసుకుంటే స్మాల్ ఫింగర్ వచ్చి భుక్తి, రింగ్ ఫింగర్ వచ్చి రక్తి, మిడిల్ ఫింగర్ వచ్చి యుక్తి, చూపుడు వేలు వచ్చి శక్తి, ఇది వచ్చి ముక్తి, థంబ్ ఫింగర్. ఒకసారి అంటే ఫైనల్గా నేను చెప్పేదానంటే, శరీరంలో ఉన్న వాటికన్నిటికీ అహంకారం వచ్చినాయి. కళ్ళు నేను లేకపోతే మీరేం చేయలేరు, నడవలేరని. చెవులు నేను వినంది ఏం చేయలేరని. నోరు నేనేం మాట్లాడితే ఉండలేదని. ఇవన్నిటికీ అహంకారం వస్తే సరే కళ్ళు ఏం చేసినాయంటే నేను కొన్ని రోజులు కనపడిని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినాయి. ఒక 2 నెలల తర్వాత వచ్చినాక ఏమి నేను లేకుండా ఎలా ఉండారని అంటే ఏం పర్లేదు, 2 రోజులు ఇబ్బంది ఉన్నింది, మళ్ళీ బాగానే ఉన్నామే అనింది. ఇప్పుడు చెవులు కూడా వింటాయి కదా, అలా అవి కూడా వెళ్ళిపోయినాయి.
అవి 2 నెలల తర్వాత వచ్చినాక ఏంటి ఎలా ఉన్నారంటే 2 రోజులు బాధపడ్డాము అయినా బతికే ఉన్నాం బాగున్నాంలే అని. అట్లా నోరు అన్ని వెళ్ళిపోయినా కూడా 2 నెలలు 3 నెలలు బాగా అలవాటేవి బాగానే ఉన్నాం అన్నాయి. ఇప్పుడు చివరిగా ప్రాణం అనింది, నేను కూడా ఇల్లు వస్తాను అంటే ఇవన్నీ దండం పెట్టినాయి. స్వామి నువ్వు ఏడా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోతే మేము ఎందుకు ఈడ? కాబట్టి ప్రాణం అనేది ఒకటి ఉంది, దాన్ని గుర్తించండి. అది ఉండడమే పెద్ద అదృష్టం. దాన్ని మనం ఏం చేయట్లేదు, దాన్ని పట్టించుకోవడం కూడా లేదు మనం అయితే టయానికి పనుకుంటున్నాం, తింటున్నాం, రెస్ట్ ఎత్తుకుంటున్నాం, ఏసీలు వేసుకుంటున్నాం. స్వర్గం ఎక్కడో లేదు, మీరు గుర్తించినారా లేదా, ఆల్రెడీ స్వర్గంలోనే ఉన్నాం మనం. ఒక రాజు మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి, ఆ రాజు మీ ఇంటికి వచ్చినాక మీరు వెంటనే ఏసీ వేసినారు. రాజుకి అర్థం కాదు, ఏంది ఇది చల్లగా వస్తుందంటే ఏసీ సామి రాజు గారు అన్నారు. బాత్రూమ్ పోయినాడు, యూరోపియన్ గన్ను గిన్ను కొట్టి వచ్చినాడు, ఇదేంది అంటే లేటెస్ట్ యూరోపియన్ లెట్రిన్ అన్నారు. ఈ ఫెసిలిటీలు అన్ని చూసి "ఓనమ్మది, ఈ సుఖాల కోసం ఎంతో మంది దండయాత్రలు చేసినామయ్యా, మాకు కూడా లేదు ఇంత సుఖం." వాడు మన ఇల్లు వదిలిపోడా రాజు, అవునా కాదా? అన్ని ఫెసిలిటీలు ఉన్నా మనం ఇంకా అది స్వర్గం అనుకోవట్లేదు. అంటే మనకు వాటి మీద ఫోకస్ లేదు, ఇంకా ఇంకా ఏదో 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 అని పరిగెత్తున్నాం మనం. కాబట్టి అలా కాకుండా ఆ, ఎంతమంది ఎన్ని చెప్పినా వదులుకునేదానికి. ఇంతకుముందు కూడా నన్ను ఎవరు అడిగారు, మీరు ఏం చేస్తారు సార్ అంటే, బతకడానికి తింటాను, ఎదగడానికి వ్యాపారం చేస్తాను, వదులుకోవడానికి ధ్యానం చేస్తాను అన్నాను నేను. అదేంటి సార్ కొత్తగా ఆన్సర్ ఇచ్చినారంటే, ఎదగడానికి వదులుకోవడానికి మధ్యలో ఒకటి ఉందిరా నాన్న, తగులుకోవడం, దానికోసం ధ్యానం చేస్తాను అన్నాను నేను. సో కాబట్టి అట్లాగే ఈ 4 ఏళ్ళకు కూడా ఇవేమన్నాయంటే, ఇది పొట్టిది, అది వేరే గూని వంగి ఉండదు, ఇది ఏ పని చేయదు, మనం అన్ని పనులు చేయాలని ఇవి 4 అనుకుంటే, ఇదేమనిందంటే ఏళ్ళు అట్ట కాదు, నాకు బ్యాండేజ్ వేసేయండి, మీరు పని చేసి చూపండి అనింది. దీనికి బ్యాండేజ్ వేసినాక ఇప్పుడు ఈ 4 ఏళ్ళే పని చేయవు కదా, నీళ్ళు తాగలేము, తినలేము, ఏ పని జరగదు. ఇది 4, ఇది ఉంటేనే పని జరుగుతుంది. తమాషా అంటే ఇది ఏమి చేయదు, కానీ ఇది ఉంటేనే పని జరుగుతుంది. అలాగే మాస్టర్స్, ధ్యానం అనేది ఒకటి ఉంటేనే జీవితంలో మీరు ఏమైనా చేయొచ్చు. ఆ ధ్యానం అది పత్రిజీ గారు చెప్పింది ఇది కూడా. కాబట్టి ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్. ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. అది ఎన్నో ఇబ్బందులు పెడుతుంది, చేద్దాం అనిపిస్తుంది, కొన్ని రోజుల్లో వదిలేద్దాం అనిపిస్తుంది, చాలా ఇబ్బందులు పెడుతుంది, వద్దు ధ్యానం జోలికి పోకూడదు అనిపిస్తుంది, చాలా పరీక్షలు పెడుతుంది. పరీక్షలకు పెడుతుంది అని అంటే మనం పరమాత్మ దగ్గర ఉన్నట్టే, దగ్గరలో ఉన్నట్టే. ఆ దగ్గరలో ఉండేదాన్ని వదులుకోవద్దండి. వదులుకున్న వాళ్ళందరూ వస్తారు, ఎందుకంటే స్పిరిచువాలిటీని ఒకసారి తాకేస్తే వదలదు అది. ఓకే మేడం, ఫైనల్ గా నీకేదో ఒక మంచి రాసుకునేది ఒక కవిత చెప్పి క్లోజ్ చేసేస్తాం. చీకటి రాకుంటే చీకటి రాకుంటే వెలుతురుకు విలువ ఉంటుందా? సమస్యలు లేకుంటే సంతోషానికి విలువ ఉంటుందా? కష్ట సుఖాలు లేకుండా జీవితానికి అర్థం ఉంటుందా? ప్రాపంచికమే లేకుంటే ఆధ్యాత్మిక విలువ ఉంటుందా? ముక్తి మోక్షం అనేదే లేకుంటే ధ్యానానికి విలువ ఉంటుందా? మాయ అనేదే లేకుంటే సాధనకు విలువ ఉంటుందా? అనుభూతులే లేకుంటే అనుభవానికి విలువ ఉంటుందా? ఋతువులే లేకుంటే కాలానికి విలువ ఉంటుందా? దేవుడు అనే స్థానమే లేకుంటే మానవుడు మాధవుడు అయ్యే అవకాశం లేదు కదా. ఇవన్నీ నాకు వచ్చినవి ఏదో రాస్తుంటాను, మీకు చెప్తుంటాను. సో ఈ అవకాశం ఇచ్చిన దానికి ఈరోజు మహావతార్ బాబా గ్రూప్ లో పాల్గొన్న మీ అందరికీ, ఆత్మదేవులందరికీ కూడా నా తరపున, గురువు గారి తరపున, కుటుంబ సభ్యుల తరపున అందరికి పేరు పేరున ఆత్మాభివందనాలండి. ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఫైనల్ గా జీవన్ముక్తి అని చెప్పాను కదా. జీ అంటే జీవితం, జీ అంటే జీవించండి, వి అంటే వికసించండి, తా అంటే తత్వం తెలుసుకోండి, ము అంటే ముక్తిని పొందండి. అది షార్ట్ నేమ్. జీవితాన్ని విడదీస్తే ఈ 4ని రాసుకుంటే అది మీకు మీనింగ్ వస్తుంది. ఇప్పుడు బైబుల్ ఉంది కదా, బైబుల్ ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఏమంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్, దాని షార్ట్ నేమే బైబుల్. ఇప్పుడు భగవద్గీత ఉంది కదా, భవిష్యత్తుని, వర్తమానాన్ని, గతాన్ని వదిలేసి ఆ గీతని తెలుసుకుంటేనే భగవద్గీత. ఆ దాంతోనే ఉంది భవిష్యత్తుని, గతాన్ని, వర్తమానంలో ఆ గీత గురించి తెలుసుకుంటే మన భగవద్గీత అర్థం అవుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ.